ప్రతి ఇంట్లో భార్య భర్త పిల్లలు అందరూ ఉంటారు. ప్రతి ఇంట్లో అంతే రకమైనటువంటి ప్రేమ తల్లి పిల్లలపైన చూపిస్తూ ఉంటుంది, తండ్రి బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటాడు. కానీ కొన్ని కుటుంబాలు సఫలీకృతమయ్యి ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాన్ని కలిగి ఉంటాయి. మరికొన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లలే వాళ్ళకి బద్ధశత్రువులుగా మారుతూ ఉంటారు. ఇదేంటి? తల్లి పిల్లలకి అలాంటి ప్రేమ పంచగలిగింది కదా, ప్రతి తల్లి అంతటి ప్రేమనే పిల్లలకి అందించగలుగుతుంది కదా, ప్రతి తండ్రి తన పిల్లల పట్ల పిల్లలు అంతే గొప్పవాళ్ళు కావాలని ఆలోచిస్తూ ఉంటాడు కదా. మరి ఎందుకు కొన్ని కుటుంబాలలో పిల్లలు సఫలీకృతం అవుతూ ఉంటారు, మరికొంతమంది కుటుంబాలలో పిల్లలు విఫలీకృతమయ్యి తల్లిదండ్రులని శత్రువులుగా భావిస్తూ కొట్టటాలు, తిట్టటాలు, అనాథాశ్రమాల్లో పడేయటాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు? ఎందుకు? మరి ఎందుకు మన పిల్లలే మన శత్రువులుగా మారుతూ ఉంటారు? ఎందుకు కొన్ని కుటుంబాలలో పిల్లలు చాలా సఫలీకృతమై తల్లిదండ్రులని పువ్వుల్లో పెట్టి సాకుతూ ఉంటారు అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. కుటుంబాలకు సంబంధించినటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. కుటుంబ వ్యవస్థ అంటేనే తల్లి, తండ్రి, పిల్లలు, నాయనమ్మ, తాతయ్య ఇలా అందరి సభ్యుల సమాహారమే కుటుంబంగా చెప్తూ ఉంటాం. అయితే ఈ వ్యక్తుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనేవి ఎప్పుడైతే కరువైపోతాయో ఆ కుటుంబం ఏదో యాంత్రికంగా లోకం కోసమో సమాజం కోసమో అవసరాల కోసమో ఒకరితో ఒకరికి ఏదో అవసరం ఉంది కాబట్టో అలా జీవిస్తూ ఉంటారు తప్ప నిజమైనటువంటి ప్రేమ బంధం అనేది కొన్ని కుటుంబాలలో మనకి కనిపించదు. కానీ కొన్ని కుటుంబాలలో మాత్రం ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకుంటూ ఉంటారు. ఒకరంటే ఒకరికి విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే కొన్ని కుటుంబాలలో ఒక గజం భూమి కోసమో 2 గజాల భూముల కోసమో కొట్టుకుంటున్నారే అనుకోండి. నాకంటే నాకు అని కొట్టుకునే వాళ్ళు కొందరైతే, మరికొంతమంది కుటుంబాలలో అరే నువ్వే ఉంచుకోరా అంటే నువ్వే తీసుకోరా, నీకే తీసుకోరా అంటే నీకే తీసుకోరా అని చెప్పి ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునేటువంటి కుటుంబాలు మరికొన్ని ఉంటాయి. మరి ఎందుకు అందరు ఇలా త్యాగం చేసుకునేటువంటి కుటుంబాలుగా మారలేకపోతున్నారో చెప్పండి. అనురాగం లేనటువంటి కుటుంబాలు, ఒకరి కోసం ఒకరు త్యాగం చేయగలిగేటువంటి కుటుంబ నేపథ్యాలు లేకుండా ఉండటం వలన ఇలా తయారవుతున్నాయని చెప్పవచ్చు. అనురాగము, ఆప్యాయతలతో కూడినటువంటి కుటుంబం అంటే ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ వివరిస్తాను. దీన్ని బట్టి మన కుటుంబం ఎలా ముందుకు సాగాలి అనేది అర్థమవుతుందన్నమాట. దీన్ని ఆధ్యాత్మికతతో ముడివేస్తూ చెప్పుకుందాము. ఒక ఇంట్లో చాలా అష్టైశ్వర్యాలతో కూడినటువంటి ఇల్లట. బాగా డబ్బేమీ లేదు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ తీరుతున్నాయి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబము, అందరూ ఒకరి పట్ల ఒకరు బాధ్యతాయుతంగా మెదులుతూ ఉన్నటువంటి ఒక కుటుంబం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం వలన వాళ్ళకి కావాల్సినవన్నీ అందుతూ ఉన్నాయట. ఒకరోజు లక్ష్మీదేవి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. లక్ష్మీదేవి చంచల స్వభావం కలిగింది కదా. ఆ ఇంటి యజమాని నిరంతరం పూజలు చేస్తూ అమ్మవారి సేవలోనే గడుపుతూ ఉంటాడనమాట. తర్వాత నాయన నేను వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, నేను చంచల స్వభావం కదా, మళ్ళీ తిరిగి వస్తాను కానీ ఇప్పుడైతే వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మీదేవి అతడితో చెప్పిందట. అప్పుడు ఆ ఇంటి పెద్ద అయినటువంటి అతను ఏం చెప్పాడంటే, అమ్మ నువ్వు వెళ్ళావు కానీ మా కుటుంబంలో మాత్రం ఒకరంటే ఒకరికి విపరీతమైనటువంటి అనురాగం ఉండేలాగా ఆశీర్వదించు తల్లి అని చెప్పి కోరుకున్నాడట ఇతను. ఇక సరే అని చెప్పి ఆ తల్లి ఆశీర్వదించటము, ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటము. వెంటనే ఆ లక్ష్మీదేవి యొక్క అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశించటము, ఆవిడనే మనం దరిద్రపు దేవత అని కూడా అంటాం కదా, ఆవిడ ప్రవేశించటము జరిగాయట. జ్యేష్ఠాదేవి ఉండాలి అనుకునేటువంటి ప్రాంతాలు ఏంటివి అంటే బాగా గొడవలు పడేటువంటి ప్లేసుల్లో ఉంటుంది, అలాగే నీట్గా లేనటువంటి ప్లేసుల్లో ఉంటుంది, గలీజ్ వాసనలు వచ్చేటువంటి ప్లేస్లో ఉంటుంది, అబద్ధాలు ఆడేటువంటి ప్లేస్లో ఉంటుంది, ఒకరిపైన ఒకరు చాడీలు చెప్పుకునేటువంటి ప్లేసుల్లో ఉంటుంది, అధికంగా ఖర్చు పెట్టేటువంటి ప్లేసుల్లో ఉంటుంది, ఇంకా కల్తీ వ్యవహారాలు చేసేటువంటి ప్లేసుల్లో ఉంటుంది. ఇలా చాలా అంశాలు ఉన్నాయి ఆవిడ ఎక్కడెక్కడ ఉంటుంది అనేది. సో జ్యేష్ఠాదేవి వీళ్ళింట్లోకి వచ్చింది. కానీ వీళ్ళింట్లో ఆవిడ ఉండటానికి అలాంటి పరిస్థితులు ఎక్కడా లేవు. పైగా ఇల్లు శుచిశుభ్రంగా ఉంటుంది. అంతేకాదు అసలు ఎక్కడ ఎవరు గొడవ పడేటువంటి పరిస్థితులే కనిపించట్లేదు. ఒకరంటే ఒకరికి విపరీతమైనటువంటి ప్రేమ, అనురాగం కనిపిస్తుందట. సరే ఇలా కుదరట్లేదు, వీళ్ళ ఆలోచనలోకి వీళ్ళ బుర్రల్లోకి దూరి వీళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకొద్దాము అన్నట్టుగా ఏం చేసిందట అంటే, అత్త వంట చేస్తూ కోడలికి చెప్పి వెళ్ళిందట, కాస్త చూడమ్మా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆవిడ ఏదో పనుండి అలా వెళ్ళిందట. సరే అని చెప్పి ఈవిడ చూస్తూ కలుపుతూ కూరలో ఉప్పు వేసి చక్కగా కలిపేసిందట. ఈవిడ ఏదో పనుండి అలా వెళ్ళగానే చిన్న తోటి కోడలు వచ్చింది, వీళ్ళ చెల్లెలు చిన్న తోటి కోడలు వచ్చింది. అక్క ఏదో పని నుండి బయటికి వెళ్ళినట్టుంది, ఇంకా కూర దించడానికి సిద్ధంగా ఉంది, కాస్త ఉప్పేసి కలిపితే సరిపోతుంది అని చెప్పి ఈవిడ కూడా ఉప్పేసి చక్కగా కలిపి మూత పెట్టి వెళ్ళిపోయిందట. ఈ విషయం తెలియనటువంటి అత్తగారు అయ్యో లేదే ఉప్పేయనట్టున్నారు అని చెప్పి ఆవిడ వచ్చి ఉప్పేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసిందట. ఇప్పుడు ఈ ముగ్గురు ఉప్పేయడం వల్ల కూర అసలు తినలేనంత విపరీతమైనటువంటి ఉప్పగా మారిపోయింది. ఇక ఇంట్లో ఉన్నటువంటి మామ, భర్త, మరిది అందరూ వచ్చారు. ఈ ముగ్గురు ఆడవాళ్ళు వెళ్ళి చక్కగా వాళ్ళకి భోజనం వడ్డిస్తూ ఉన్నారు. మొదటగా మామ తిన్నాడు. చాలా ఉప్పుగా తినలేనంత ఘోరమైనటువంటి కషంగా ఉందట.
కానీ ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఇంతేసి అన్నం తిని వెళ్ళిపోయాడట. ఇక ఆ తర్వాత భర్త, తర్వాత మరిది అందరూ కూడా తిన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా రోజు ఇంత తినేంత అన్నంలో ఇంత అన్నమే తిని వెళ్ళిపోతూ ఉన్నారట. ఇక భర్తలు వెళ్ళిపోయిన తర్వాత భార్యలు తిందామని కూర్చొని తినడం మొదలు పెట్టగానే కషంగా మారినటువంటి కూర, ఉప్పుగా ఉన్నటువంటి కూరని తిని అయ్యో మేము ఇంత పొరపాటు చేశామే అని బాధపడిపోయి భర్త, మామ, మరిది వస్తారనేటువంటి ఉద్దేశంతో తనే అక్కడ నిలబడి చాలా రుచికరమైనటువంటి వంటని తయారు చేశారట. ఇక సాయంత్రం బాగా విపరీతమైనటువంటి ఆకలితో వచ్చినటువంటి భర్త, మామ, మరిదికి కడుపు నిండా భోజనం పెట్టి అందరూ ప్రశాంతంగా నిద్రించారట. అప్పుడు జ్యేష్ఠాదేవికి అనిపించిందట, ఇంత ఉప్పు ఎక్కువగా పడేలాగా వాళ్ళ బుర్రల్లో దూరి ఒకరి తర్వాత ఒకరు ఉప్పు వేసేలాగా ప్రేరేపించినప్పటికీ కూడా గొడవ పడరే, ఒకరిపైన ఒకరు చివాట్లు పెట్టుకోరే, ఎందుకత్తయ్యా నాకు తెలియకుండా మీరు ఉప్పేశారు, ఎందుకు చెల్లి నాకు తెలియకుండా నువ్వు ఉప్పేసావని చెప్పి గొడవ పడరే, ఎందుకు అని చెప్పి కోడలు, అత్త ఎవరితో ఎవరు అనుకోరే, అలాగే భర్త కానీ, మామ కానీ, మరిది కానీ ఏంది ఇలా జరిగింది అని చెప్పి ప్రశ్నించరే. ఇంత మౌనంగా, ఇంత అనురాగంతో ఒకరి మనసులు ఒకరు నొప్పించకుండా ఎలా ముందుకు సాగుతున్నారు, ఏ గొడవ లేకుండా ఇంత ప్రశాంతంగా ముందుకు సాగుతున్నటువంటి ఇంట్లో నేను ఎలా ఉండేది అని చెప్పి ఒక్కరోజు కూడా ఉండలేకుండా జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లో నుండి పారిపోయిందట. ఇంకా జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావాల్సిందే. ఇదిగో కుటుంబం అనేది ఇలా ఉండాలి. అతను కోరుకున్నది అనురాగం, అనురాగం ఉంటే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయి అనేది ఇతడు గట్టిగా నమ్మినటువంటి సిద్ధాంతం. మనము కూడా ఇదే అనురాగంతో మన పిల్లలు మెదిలేలాగా కనుక మనం చిన్నప్పటి నుంచి పెంచగలిగితే, ప్రతి విషయంలో కూడా పరిశీలిస్తూ త్యాగాన్ని నేర్పించటం, ఒకరికి ఇష్టమైనటువంటి వస్తువును ఇంకొకరు వదులుకోవడానికి సిద్ధంగా ఉండేలాగా నేర్పడం, అలాగే ఒకరంటే ఒకరికి ప్రేమ ఆప్యాయతలు, బాధ్యతతో కూడినటువంటి ప్రేమ ఆప్యాయతలు ఉండేలాగా పెంచగలగడం, అవసరం కోసం మాత్రమే తల్లిదండ్రులు అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అని కాకుండా నిజమైనటువంటి ప్రేమతో బంధాలని సృష్టించుకుంటూ అనురాగంతో ముడివేసుకుంటూ కనుక ముందుకు వెళ్ళగలిగితే ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఎప్పటికీ కలిసి ఉంటారు తప్ప విడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడవు. కొన్ని కుటుంబాలలో విపరీతంగా గ్రాము బంగారం కోసము, విపరీతంగా జానడు భూమి కోసము కొట్టుకొని ప్రాణాలు తీసుకునేంతటి స్థాయికి వెళ్ళినటువంటి కుటుంబాలను చూస్తున్నాము. లేదు నాకొద్దంటే నాకొద్దు, నువ్వే ఉంచుకో అంటే నువ్వే ఉంచుకో అని చెప్పి త్యాగ బుద్ధితో ముందుకు వెళ్తున్నటువంటి కుటుంబాలను కూడా చూస్తూ ఉన్నాం. చాలా తక్కువ మంది మాత్రమే ఇలా అనురాగంతో కూడినటువంటి కుటుంబాలు తయారవుతూ ఉంటాయి. అవతలి వాళ్ళు మన ముందు చేయి చాచారు అంటేనే పాపం వాళ్ళు ఏదో దీనావస్థలో ఉన్నారని అర్థం. అది అర్థం చేసుకొని మరొకరు కనుక వారి కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా అవతలి వాళ్ళ మనసులో కూడా బాధ కలిగి అంత కాకపోతే ఇంత చాలే నాకు, ఇంత నువ్వు ఉంచేసుకో అని చెప్పి మళ్ళీ తిరిగి మనకి ప్రేమతో ఎంతో కొంత ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నాదంటే నాది, నాదంటే నాది అని తెగేదాకా లాగేసుకుంటూ పెరిగినటువంటి కుటుంబాల్లో అసలు అనురాగాలు ఎక్కడివి, ఆప్యాయత ఎక్కడివి, ప్రేమ ఎక్కడిది, ఒకరంటే ఒకరి పట్ల త్యాగ బుద్ధి ఎక్కడిది చెప్పండి. ఇలాంటి కుటుంబాలలో మన కుటుంబాలు ఎప్పటికీ ఉండకూడదు. నిజమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో ముందుకు సాగాలి తప్ప అవసరాలని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగకూడదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని మీ కుటుంబం పట్ల మీరు బాధ్యతాయుతంగా మెదులుతూ మీ పిల్లలని ఒక పద్ధతి ప్రకారం పెంచుకుంటూ అనురాగ బంధాలని ముడివేసుకుంటూ ముందుకు సాగాలి అని కోరుకుంటూ బంగారు కుటుంబాలుగా మీరు వెలగాలి అని ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.